హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజులైందండి వీడియో చేయక. ఈరోజు ఈ స్పెషల్తో మీ ముందుకు వచ్చానండి. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? స్వీట్ పొటాటో పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసేటప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటుందండి. ఈ స్వీట్ పొటాటో పాయసం ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగాను ఒక హాఫ్ కిలో స్వీట్ పొటాటో నేను తీసుకున్నానండి. తీసుకున్నాక ఒక 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకుంటే వాటికి ఉన్న మట్టి నీట్గా ఊడి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక పేలర్తోని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ తురుముకున్న వాటితో తురుముకుంటే ఈ తురుము అనేది చాలా పొడవుగా సేమియా లెక్క వస్తుందండి. మనం పాసం తినేటప్పుడు సేమియా పాసం అనుకుంటారండి చాలామంది, తెలియని వాళ్ళు. ఏంటి పాసం అంటే స్వీట్ పొటాటో పాసం అంటే, అవునా స్వీట్ పొటాటో పాసమా, ఇలా కూడా చేస్తారని చాలామంది అన్నారు. అవునండి, చేశానని చెప్పాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందు వీటిని చక్కగా నేతిలో వేపుకోవాలండి. నాకు 2 కప్పులు తురుమయ్యింది, స్వీట్ పొటాటో తురుమయ్యింది. ఇలా నేను వేపుకున్నాను. వేపుకున్నాక ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉడికితే మంచిగా ఉడుకుతుంది. ఇది ఉడికాక ఒక కప్పు పంచదార వేసుకోవాలి. 2 కప్పుల తురుముకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేయడం వల్ల పాసం చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టాక ఒక చిన్న కడాయిలోని నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా వేగాక ఈ వేపుకున్న పప్పుల్ని పాసంలో కలుపుకోవాలి. కలుపుకున్నాక కప్పులో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్టీ అండ్ ఈజీ పాయసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.